సైటోకైనిన్లు అడినైన్ ఉత్పాదితాలు ఫర్ ప్యూరైల్ అమైనో ప్యూరిన్ మరియు కైటినిన్ అనమాట. ఇప్పుడు ఇవి సైటోకైనిన్లు కణద్రవ్య విభజన మీద విశిష్ట ప్రభావం ఉంటుంది. సైటోకైనిన్లకు కణ విభజన కాదు, కణద్రవ్య విభజన జరిగిన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది, దాని మీద విశిష్ట ప్రభావం ఉంటుంది. ఆటోక్లేవ్ జరిపిన హెర్రింగ్ సముద్రపు చేప పురుష బీజాల DNA నుంచి కైనేటిన్ అనే పదార్థ రూపంలో కనుగొన్నారనమాట. ఇది దేని రూపాంతరం అనుకున్నాం? ఈ కైటినిన్ అనేది ప్యూరిన్ అనే అడినైన్ రూపం అనమాట. మొక్కల్లో కైటినిన్ సహజ సిద్ధమైనది కాదు. మొక్కలలో కైటినిన్ అనేది సహజసిద్ధం కాదు, జంతువుల్లోనే ఇది ఉంటుందన్నమాట. సైటోనిన్కు ఉండే ధర్మాలను పోలిన సహజ సిద్ధమైన పదార్థాల అన్వేషణలో మొక్కజొన్న విత్తనాలు, కొబ్బరి పాలల్లో జియాటిన్ను వేరు చేయడం జరిగింది. అంటే సైటోకైనిన్కు ఉండే ధర్మాలు జియాటిన్కి ఉన్నాయన్నమాట. సైటోనిన్కి ఉన్నటువంటి ధర్మాల్లో ఏ కింది వాటిలో దీనికి ఉన్నది? కైటినిన్, జియాటిన్ అంటే జియాటిన్కి ఉందన్నమాట. ఈ కైటినిన్ అనేది మొక్కలలో ఉండదు, కేవలం జంతువుల్లోనే మాత్రం ఉంటుందన్నమాట. అనే పాయింట్స్ ఇవి చూద్దామే. మొక్కజొన్న విత్తనాలు, కొబ్బరి పాలు వేరు చేస్తారు జియాటిన్, సైటోనిన్ వంటి పదార్థం. సహజ సైటోనిన్లు వేరుకొనలలో అభివృద్ధి చెందుతున్న మొగ్గలలో, అపరిపక్వ ఫలాలలో సంశ్లేషితం అవుతాయి. అంటే సహజ సైటోకైనిన్లు ఉన్నాయి కదా, అవి వేరు యొక్క కొనలోని, అలాగే అభివృద్ధి చెందుతున్న మొగ్గలు ఉంటాయి కదా, అభివృద్ధి చెందిన మొగ్గల్లోని, అపరిపక్వ ఫలాలు అంటే చిన్న చిన్న ఫలాలు ఉంటాయి కదా, వాటిల్లోని లేత వాటిల్లో అన్నట్లో ఉంటాయి అనమాట. వేరు కొన కానీ అంటే సైటోకైనిన్ చూపే ప్రభావాలు చూద్దాం. కణ విభజనను ప్రేరేపిస్తాయి, కొత్త పత్రాలు ఏర్పడేటట్టు చేస్తాయి. కణ విభజన ద్వారా కొత్త ఏర్పడతాయి కదా. అలాగే పత్రాలలో హరిత రేణువులు ఏర్పడడానికి, ఇది ఇంపార్టెంట్ మనకి, పత్రాలలో హరిత రేణువులు ఏర్పడడానికి తోడ్పడతాయి. పార్శ్వ ప్రకాండాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, అంటే పార్శ్వ భాగాలు పెరిగేటట్లు చేస్తాయి అన్నమాట, ఇటువైపు ఇలాగ. కానీ ఈ ప్రకాండ పెరుగుదలను ప్రోత్సహించేది ఏది? ఆక్సిన్లు అనమాట, సైటోకైనిన్లు కాదనమాట. అబ్బురపు ప్రకాండ వృద్ధి తోడ్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెరుకు తీసుకున్నాం అనుకో, ఈ పక్క నుంచి ఇలా వేర్లు వచ్చేస్తాయి కదా, అబ్బురపు ప్రకాండ వృద్ధికి తోడ్పడతాయి. అగ్రాధిక్యతను పోగొడతాయి, పత్ర వ్యాధిక్యాన్ని ఆలస్యం చేస్తాయి, పోషకాల రవాణాను కూడా ప్రేరేపిస్తాయట.